జూబ్లీహిల్స్ జనాలు ఓట్లేసిరా అందరూ. మొత్తానికి పోలింగ్ గొడిచిందల్లా జనం వేసిన ఓట్లు ఈవీఎం పెట్టెలల్లా భద్రంగా ఉన్నాయి. కానీ ఈ తాప కాంగ్రెస్ వాళ్ళు దొంగోట్లు బగ్గేసిరట. అంతా రౌడీ రాజ్యం కథనే నడిచింది పోరి. ఇక 14వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలిసిపోతుంది. మరి ఈ పోలింగ్ ముచ్చటనే చెప్పుకుందాం మనం. దగ్గర నెల రోజుల సంధి కదా, మన రాష్ట్రం అంతా ఇగోగి రోజు కోసమే చూసింది. అందరు నజర్ జూబ్లీహిల్స్ మీదనే ఉండే. ఇక్కడ జనం ఎవరికి ఓటేస్తారో, ఈ తాప ఎవరి దిక్కు నిలబడతారో, ఎవరికి ఇమ్మతిస్తారో, ఏ పార్టీకి బుద్ధి చెప్తారో గిట్ల ప్రతి ఒక్కరు చూసిరు. ఇక ఎదురు చూపులకు తగ్గట్టే పబ్లిక్ పొద్దుగాల 7 సందే పోలింగ్ బూతులుగా అడికచ్చిరు. ఓటేసేతందుకు ముంగడబడ్డారు. అరటి పండ్ల బండ్లు పెట్టుకునే టోళ్ల కాడికెళ్లి షురూ చేస్తే ఎస్ఎస్ రాజమౌళి అసంటి దేశం గర్వించే సినిమా డైరెక్టర్ దాకా ఓట్లేసేతందుకు ముంగడబడ్డరోల్లా. ఇక రాజకీయ లీడర్లు కార్యకర్తలు జనాలతోని జూబ్లీహిల్స్ గల్లీలు కిటకిటలాడినాయి. పోలింగ్ బూతుల కాడ అసలు ఓటర్ల కంటే ఈ షెయి పార్టీ లీడర్లు రౌడీలు ఎక్కువనే కనబడ్డరోలా. నిజం చెప్తున్నా, ఇక ఈ లొల్లులు కొట్లాటలు బయసు చేసుకునుడు గవి కూడా నడిచినాయి. 144 సెక్షన్ అన్నట్టే గాని వేరే జిల్లాల నుండి కూడా షెయి పార్టీ లీడర్లు వచ్చి అట్లట్లా రౌండ్ వేసుకుంటా పోయిరు. వేరే ఏరియా రౌడీలు ఇటు తిరుక్కుంటా ఓటర్లను బెదరగొట్టి గురం పెట్టుకున్నారు. అన్నట్టు పొద్దుమీకి 6 దాకా పోలింగ్ బూతుల కాడ లైన్ లో ఉన్నోళ్లకు ఓటేసి ఛాన్స్ ఇచ్చిరు ఎలక్షన్ సంగపోళ్ళు. ఈ రౌడీల బెదిరింపులతోని చాలా మంది ఇండ్లకెళ్లి బయటికి వచ్చేందుకు భయపడ్డరుల్లా. ఇక పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇక ఈ 2 రోజులు అంతగా చుప్పుకుంటది. 14వ తారీఖు నాడు ఇక ఈ ఓట్లను లెక్క పెడతారు. గెలిచిందెవరో ఓడిపోయేదెవరో ఆ రోజే తెలిసిపోతుంది.